ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. యోగము అనగా జీవ బ్రహ్మము యొక్క ఐక్యమును యోగము అంటారండి. ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చాం మనమందరం? బ్రహ్మము నుండి వచ్చామని. బ్రహ్మము నుండి వచ్చినటువంటి మనం బ్రహ్మమునందు కలిసిపోవాలనేటటువంటి కోరిక ఎప్పుడు కలుగుతుంది? కలగడానికి మన ఈ లోకంలో సుమారుగా 760 కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెప్తారు. మరి ఇంతమంది కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే అలా కుదరదంటాడు భగవంతుడు. ఎందుకు? మనం ఈ శరీరంతో ఎన్నెన్నో సుఖాలు అనుభవించాలనుకుంటారు. ఒకరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటారు, ఒకరేమో ఒక గొప్ప పదవిని పొందాలనుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ కోరికల చేత ఏం చేస్తుంటారు? ఒకరినొకరు పోల్చుకుంటూ ఒకరికంటే ఒక్కరు శ్రేష్టంగా జీవించాలనేటటువంటి తాపత్రయం చేత ఈ భూమి మీద పరిగెడుతూ జీవిస్తూ ఉంటారు. పరమాత్మ చెప్పే మాట వినటానికి కావలసినటువంటి సమయం ఇవాళ మనకి లేదండి. ఎందుకు లేదు అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలు మనకు చాలా శ్రేష్టంగా కనపడతాయి. వీటి యందు మనకున్నటువంటి మమత్వం, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని, అంటే మూలం మర్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మర్చిపోయి పలానా వాళ్ళు మా తల్లిదండ్రులు, పలానా కులం మాది, మేము పలానా అని జీవిస్తున్నారే కానీ ఈ పలానా అనేది నాకెందుకు భగవంతుడు ఇచ్చాడు? నేను ఈ మతంలో ఎందుకున్నాను? ఈ కులంలోనే ఎందుకు పుట్టాను? ప్రత్యేకంగా భగవంతుడు నాకు ఈ రూపమే ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి విషయాల గురించిన ఆలోచన ఎంతమంది చేస్తున్నారండి? ఆలోచన చేసి ఉంటే భగవంతుడు ఏం చెప్పారో వినడానికి సిద్ధమై ఉండేవారు. కానీ ఎందుకు సిద్ధం కావట్లేదు అంటే మనమందరం తల్లి గర్భంలోకి రాగానే భగవంతుడట 84 లక్షల రకాల ఉపాధులలో మానవ ఉపాధికి మాత్రమే పరమాత్మ ఒక అవకాశం ఇస్తాడండి. ఎలాంటి అవకాశం ఇస్తారు అంటే మనం 5వ నెల నాటికి మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలన్నీ కూడా తయారవుతాయట. తయారైన తర్వాత మనకు ఆకలి కలుగుతుందట తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఇదంతా మనం అందరం అనుభవించిన వాళ్ళమే, కానీ మనం అందరం మర్చిపోయాం. అప్పుడు మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడు భగవంతుడట ఏ తల్లి గర్భములో అయితే మీరున్నారో ఆ తల్లికి సంబంధించి ఆమె తీసుకున్న ఆహారానికి సంబంధించి కొంత పదార్థము మనకి అందడం కోసం అని చెప్పేసి భగవంతుడు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్ల ద్వారా, అంటే ప్రత్యేకంగా ఒక పేగు ద్వారా మనకేమవుతుందంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న మనకి ఆహారాన్ని మన తల్లి ద్వారా పొందుతాం. పొందినప్పుడు మనం తీసుకున్న పదార్థము కడుపులో క్షేమంగా ఉంటుందా అంటే ఉంటుందా అండి? ఏదైనా మనం ఒక పదార్థం తిన్నాము అంటే అది మన కడుపులో పర్మనెంట్గా ఉండిపోతుందా? అది సృష్టి విరుద్ధం. కాబట్టి తీసుకున్న ఆహారాన్ని లోపల భగవంతుడు ఏం చేస్తాడు? వైశ్వానరుడుగా తానే ఉండి ఆ పదార్థాన్ని పచనం చేసి, తల్లి గర్భంలో ఉన్నాం కదా, అక్కడ భగవంతుడి పాత్ర లేదని అనుకోకండి. అక్కడ భగవంతుడు ఏం చేస్తారు? తిన్నటువంటి పదార్థాన్ని జీర్ణం చేసి మలాన్ని బయటికి పంపిస్తాడు. ఈ మలములో ఉన్నటువంటి
మలం మలమునందు ఏం పుడతాయంటే పురుగులు పుడతాయి. ఆ పుట్టినటువంటి పురుగులు ఏం చేస్తాయి? మనల్ని కుడుతూ ఉంటాయట. ఇప్పుడు మనము మన ఇల్లుని ఊడ్చుకోవడం మానేసామనుకోండి, ఓ వారం రోజులకు మనం తింటున్నాం, ప్లేట్లు అక్కడ పెడుతున్నాం. మనం ఏ పని చేయట్లేదు. హాయిగా తింటున్నాం, పడుకుంటున్నాం. ఇప్పుడు మనం తిని విడిచిపెట్టినటువంటి పదార్థాలలో ఏమవుతుంది? రకరకాల పురుగులు ఉంటాయి. ఆ పురుగులన్నీ మనల్ని ఏం చేస్తాయి? ఆ పురుగులన్నీ మనల్ని కుట్టడం ప్రారంభిస్తాయి. ఇది జరుగుతుంది కదా! మరి అదే విధంగా మనం తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తే కదా, మన శరీరాన్ని కడగడానికి కుదిరేది. అలా బయటికి రావడానికి కుదరదు. భగవంతుడు కొంతకాలం పాటు మీరు అమ్మ గర్భంలో ఉండాల్సిందే అనే నియమం పెట్టారు. మన శరీరానికి కావలసిన శక్తి రావాలి అంటే తల్లి గర్భంలోనే మనకి సురక్షితమైన స్థానాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి, ఇప్పుడు ఈ మలమునందు పుట్టినటువంటి పురుగులు కుడుతున్నప్పుడు జీవుడు పడేటటువంటి వేదన వర్ణనాతీతమండి. ఇప్పుడు మనం ఒక కాలికి కొంచెం చక్కెర రసాన్ని పూసి, అంటే చక్కెర పాకాన్ని పూసి అక్కడ పెట్టామండి. చీమలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కాలుని ఏం చేస్తాయి? కుట్టడం ప్రారంభిస్తాయి. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో నుంచి వచ్చినటువంటి మలం ఏదైతే ఉందో ఆ మలం ఆ పిల్లవాడి చుట్టూ కూడా పేరుకొని అందులో పురుగులు పుట్టి ఆ పురుగులన్నీ కుడుతున్నప్పుడు జీవుడు అంధకారములో, తల్లి గర్భములో అంధకారంలో ఉంటాడు. ఆ అంధకారంలో ఉన్నటువంటి ఆ ప్రాణి ఏమవుతుంది? తను తిన్న ఆహారమే వచ్చినటువంటి ఆ మలంలో నుంచి పుట్టినటువంటి పురుగుల చేత మనం వేదన అనుభవిస్తామట. ఆ వేదన అనుభవిస్తూ చాలా దుఃఖాన్ని పొందుతుంటే అన్ని ప్రాణులకు ఉంటుందండి. కానీ భగవంతుడు తనను తెలుసుకోగలిగినటువంటి భాగ్యం ఒక్క మానవ ఉపాధికే ఇస్తాడు అనటానికి ఇక్కడే పెట్టారండి. 7వ నెలలో భగవంతుడు జీవుడి యొక్క వేదనను చూసి ప్రత్యక్షమవుతాడట. ప్రత్యక్షమై చెప్తారట, నాయనా నువ్వు అనేక రకములైనటువంటి శరీరములను పొంది ఉన్నావు. ఆయా శరీరాలతో అంటే నువ్వు నా యొక్క సంతతివి. నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. కానీ నేను సృష్టించినటువంటి ప్రకృతిలో ఉన్న విషయాల పట్ల మమత్వాన్ని పెట్టుకున్నావు. ఆ మమత్వం చేత నువ్వు అనేక ఉపాధులను పొంది కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా నువ్వు ఈ ప్రకృతిలోనే సుఖదుఖాలు పొందుతున్నావని మనం ఎత్తినటువంటి జన్మలన్నీ చూపిస్తాడట. హడలిపోతామండి. ఏంటి నేను ఇవాళ మనం చూడండి, ఒక పశువుని నిర్దాక్షిణ్యంగా కసాయివాడు నిలబెట్టి నరికేస్తుంటాడు. మరి ఒక పులి ఒక లేడి పిల్లను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని తనకు కావలసినటువంటి పదార్థాన్ని తినేస్తుంది. ఇలా మనం లోకంలో ఎన్నెన్నో రకాలైనటువంటి ప్రాణుల్ని మనం బయట నుంచి చూస్తున్నాం. భగవంతుడు మనకి ఇవన్నీ బాహ్యమునందుకు ఎందుకు చూయిస్తాడంటే, అవన్నీ అనుభవించిన వేదన అంటే ఒక్కొక్క ప్రాణి చనిపోయేటప్పుడు ఎంత వేదనను అనుభవిస్తుందో, ఆ వేదనను చూసే అవకాశాన్ని భగవంతుడు మనకు బాహ్యమునందు అనేక ప్రాణులున్నాయి. ఆ ప్రాణుల ద్వారా మనం అందరం గమనిస్తున్నప్పుడు, ఇన్ని రూపాలలో నేను కూడా పుట్టానని ఎప్పుడు తెలుస్తుందండి? మనకు శాస్త్రం చదవడానికే సమయం లేదు. శాస్త్రం వినడానికి సమయం లేదు. లేనప్పుడు ఇక నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? నువ్వు కూడా ఇన్ని రూపాలను పొందావు. నువ్వు కూడా ఇంత గందరగోళమైనటువంటి, భయంకరమైనటువంటి జీవనాన్ని గడిపి ఉన్నావు. అలాంటి జీవనం మళ్ళీ నీకు రాకుండా ఉండాలంటే నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే, భగవంతుడు మనకు 7వ నెలలోనే చెప్పేశారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, నాయనా నువ్వు ఈ శరీరము నువ్వు ఇన్ని ఉపాధుల కంటే కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఉపాధి. కొంత కాదు, చాలా ప్రత్యేకమైన ఉపాధి. నువ్వు నన్ను తెలుసుకొని నాతో ఐక్యం కాగలిగినటువంటి గొప్పదైన ఉపాధి నీకిచ్చాను. మరి వెన్నుపూస నిటారుగా ఉండేటటువంటి మానవ ఉపాధిని నీకు ప్రసాదిస్తున్నాను. ఈ ఉపాధి చేత నువ్వేం చేస్తావు? భగవత్ సంబంధమైనటువంటి సాధన చేసి, ఆ సాధన ద్వారా నీవు నాలో ఐక్యం కావడం కోసం ప్రయత్నం చెయ్యమని ఈశ్వరుడు మనందరికీ కూడా ఆజ్ఞాపించారు. మనమందరం పరమ సంతోషాన్ని పొందాం. అయ్యో ఇన్ని శరీరాలను పొందానా? నాకు తెలియదండి. అజ్ఞానం చేత ఈ పని చేశాను. ఈ శరీరంలో నుంచి బయటికి రాగానే వెంటనే మీరు చెప్పిన సాధనంతా చేసేస్తాను. ఆ సాధన చేసి మీలో త్వరలోనే మీలో ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తామని ప్రమాణం చేస్తామట. ఇక ఆ ప్రయాణం చేసి ఎప్పుడెప్పుడు ఈ దేహంలో నుంచి, తల్లి గర్భంలో నుంచి బయటపడతానా అని చెప్పేసి ఎదురు చూసి
ఒక శుభముహూర్తాన మనమందరం భగవంతుడు నిర్ణయించిన సమయానికి తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక పుట్టగానే వైష్ణవి మాయ సిద్ధంగా ఉంటుందండి. మనం అంటుంటాం, మా పిల్లవాడు బాగానే చదువుతాడు కానండి, వాడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడంటే వీడికి చాలా ఇష్టం, వాడు ఏం చెప్పినా చేసేస్తాడు, చదవద్దురా అంటే చదవకుండా ఉంటాడు, ముందు వాడి స్నేహాన్ని పోగొట్టాలి అంటాడు. ఎందుకంటాం? పిల్లవాడి యొక్క భవిష్యత్తును ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు? పిల్లవాడిని ఆ ఎవరైతే ఈ పిల్లవాడి యొక్క చదువుకు అడ్డంగా ఉన్నవాడో ఆ వాడిని ఈ పిల్లవాడి నుంచి తప్పించే ప్రయత్నాలు ఆ పిల్లవాడికి తెలియకుండానే సున్నితంగానే పిల్లవాడిని బయటపడవేసేటటువంటి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు. అదే విధంగా మనం కూడా భగవంతుడు ఏం చేశాడు? సిద్ధంగా పెడతాడనమాట. వైష్ణవి మాయను సిద్ధంగా పెడతాడు. ఎందుకు వైష్ణవి మాయ అంటే, మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా మనం అనుభవించి తీరాలి. ఇవన్నీ అనుభవించి తీరాలి కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు? నిన్ను కొంత మాయలోకి పడవేసే ప్రయత్నం. అంటే నీవు నిజంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక గనక నీకుంటే, నీకు పుట్టినప్పటి నుంచే ఆ భగవంతుడి పట్ల నిరంతరమైనటువంటి భక్తి కలిగి ఉంటారు. కొంతమంది పిల్లల్ని చూడండి, పుట్టగానే వాళ్ళు పిల్లలు నడుచుకుంటూ వెళ్ళి ఏదైనా ఒక దేవుడి ఫోటో కనపడితే చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి సంస్కారం చూస్తాం. తల్లిదండ్రులకు లేని సంస్కారాలు కూడా పిల్లలకుంటాయి. అంటే అది పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా అని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం 44లో చెప్తారండి. పూర్వము మనము చేసిన అభ్యాసము యందు భగవత్ సంబంధమైన సాధన ఏదైనా ఉంది అంటే, ఆ సాధనే మనల్ని ఏం చేస్తుంది? భగవంతుడి వైపు తీసుకువెళ్తుంది. కొంతమందికి ఆ విధమైనటువంటి సంస్కారాలు తక్కువగా పూర్వజన్మల్లో భగవంత్ సంబంధమైన కార్యాలు చెయ్యని వాళ్ళు భగవంతుడికి తల్లిదండ్రులు పూజ చేస్తున్నా వీడు మాత్రం పట్టనట్టుగా వాడెక్కడో వెళ్ళి కూర్చుంటాడండి. ఎందుకు? పూర్వము లేని సంస్కారాలు తల్లిదండ్రులు ప్రయత్నపూర్వకంగా నేర్పిస్తారు. కొంతమంది పిల్లలకు చిన్నప్పటి నుంచే భక్తి ఉంటుంది, తల్లిదండ్రులకు భక్తి ఉండదు. వీళ్ళు ప్రయత్నపూర్వకంగానే ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని వీడేంటో ఆ పరమ ఆస్తికుడులాగా ఉన్నాడు, వీడికేంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఈ జన్మ ప్రయత్నం చేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పొద్దున్నే లేటుగా లేవడం, తినకూడనటువంటి భగవంతుడు శాస్త్రమునందు వద్దన్న పదార్థాలు తినడం, ఇవన్నీ చేస్తూ వాడి యొక్క భక్తిని అడుగు పట్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, 2 రకాలుగా జరుగుతుంది. కొన్ని కుటుంబాలలో పిల్లవాడి యొక్క భక్తికి మెచ్చి వాడిని గొప్ప ఉన్నతమైనటువంటి గురువు దగ్గర చేర్పించి గొప్పగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఇదంతా తల్లిదండ్రుల యొక్క తప్ప అంటే కాదండి. పిల్లవాడు చేసుకున్న సంస్కారాలలో ఉన్నటువంటి దోషాలే ఆ పిల్లవాడిని అటుగా తిప్పుతాయి కానీ భగవంతుడు ఎవరిని నింద చేయడు. ఇక్కడ తల్లిదండ్రుల్ని నింద చేయట్లేదండి. ఈ పిల్లవాడి యొక్క సంస్కారాలు పూర్వము భగవంతుడికి భక్తుడుగా ఉన్నాడు. కానీ తాను కోరకూడనటువంటి కొన్ని విషయాలు కూడా కోరి ఉన్నాడు. అతని యొక్క సంస్కారాలలో ఉన్నాయి. ఆ సంస్కారాలే ఆ తల్లిదండ్రుల రూపంలో వాడి యొక్క భక్తిని చెడగొట్టే విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పిల్లవాడి తప్ప, తల్లిదండ్రుల తప్ప? పిల్లవాడిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరంకి ఏం చెప్తున్నాడు? మీరు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలాలే ఇవాళ మీరు అనుభవిస్తున్నారు. ఎవరైతే పూర్వజన్మలలో సాధన అధికంగా చేసుకున్నారో వారికి పరమాత్మ అంటారు, మీరేం బెంగపడొద్దు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే శతతో భూయ సంసిద్ధౌ కురునందన అంటారండి. మనకి ఇక్కడ 6వ అధ్యాయంలోనే ఇవన్నీ చెప్తారు. 43వ శ్లోకంలో చెప్తారు, మీరు పూర్వజన్మలలో చేసిన ప్రయత్నం ఎంత ఉంటే ఆ ప్రయత్నాన్ని బట్టి మీకు తర్వాతి జన్మలో గొప్పగా సాధన చేసుకోవడానికి కావలసినటువంటి ఆనుకూల్యతలను ప్రసాదిస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను పూర్వజన్మల్లో ఎక్కువగా సాధన చేయలేదనుకుంటా, అందుకే ఈ జన్మలో నాకు ఎంత ప్రయత్నం చేసినా నేను పరమాత్మను చేరుకోలేకపోతున్నానని బెంగ పెట్టేసుకుంటాం. అంటే పూర్వజన్మల్లో జరిగిపోయిన దాన్ని తెలుసుకొని బాధపడమని కాదండి భగవంతుడు మనకి ఈ విషయాలు తెలియచేసేది. పూర్వజన్మలలో చెయ్యలేకపోయినా ఇప్పుడు మీరు
ఈ జన్మ ప్రయత్నము చేత శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఈ జన్మలో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు నన్ను తెలుసుకోవడంలో, నన్ను పొందడంలో ఏదైనా కారణం చేత జాప్యం జరిగినప్పటికీ, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వచ్చేటటువంటి ఉపాధి ఏదైతే ఉంటుందో, దానికి గొప్పదైన సాధన చేసుకోగలిగినటువంటి భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తానని, ఈ జన్మలో మీరు చేసే ప్రయత్నానికి భగవంతుడు ఏం చేస్తున్నారు? అధికమైనటువంటి ప్రేరణను మనకు అందిస్తున్నారు. చెయ్యండి, సాధన చెయ్యండి. గత జన్మల్లో నేను చెయ్యలేకపోయానని గడించినటువంటి విషయాల కోసం, గడచిపోయినటువంటి విషయాల కోసం బెంగ అవసరం లేదు. ఇప్పుడే ప్రయత్నం ప్రారంభించండి. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు చేసేటటువంటి పనిని ఏం చేయాలి? ఇంకాసేపటికి చేసే పనిని ఇప్పుడే చేయండి. రేపు చేసేటటువంటి పనిని ఈ రోజే చెయ్యండని మరి భగవంతుడు ఏం చెప్తారు? ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండండి. ఆ జాగరూకత మిమ్మల్ని ఏం చేస్తుంది? నన్ను తెలుసుకోవడానికి, నాతో ఐక్యం కావడానికి కావలసిన విధంగా నేను మీకు అన్ని అవకాశాలు, అన్ని ఏర్పాట్లు చేస్తానని పరమాత్మ మనకేం చేస్తున్నారు? గొప్పదైనటువంటి జ్ఞాన సంపత్తిని మనకు అందిస్తూ ఉన్నారు. అంటే జీవ బ్రహ్మ ఐక్యమును పొందాలి అనే కోరిక అందరూ ఎందుకు పొందలేకపోతున్నారంటే, వారు చేసినటువంటి కర్మలలో కొన్ని నియమాలుంటాయి. తపోభిః క్షీణ పాపానాం, అంటే వాళ్ళు శరీరము, మనస్సు, వాక్కు చేత సత్యముతో కూడినటువంటి భగవంతుడు చెప్పినటువంటి సత్కర్మ చేసి వాళ్ళ యొక్క పాపములు అంటే పుణ్యకర్మలు చేసి పాపములు పోగొట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆత్మబోధ అందించబడుతుంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఆత్మబోధం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా శాంతానాం, అంటే పరమశాంతిని కోరుకుంటారు. దుఃఖాన్ని విడిచిపెట్టి ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందానికి మూలమైనటువంటి శాంతిని కోరుకుంటారు. ముందు మన యొక్క మనస్సు శాంతితో ఉండాలండి. నీరు కదులుతూ ఉందనుకోండి, మన ప్రతిబింబాన్ని మనం సరిగా చూడలేము. అదే విధంగా మన యొక్క మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సత్య వస్తువును పట్టుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యగలం. కాబట్టి శాంతి అందరికీ కూడా కావాలి. ఆ శాంతి కోరుకునే వారికి కూడా ఆత్మబోధ అందించబడుతుంది. ఇంకా ఏమంటారు? వీతరాగినం, బంధముల చేత బాగా బాధింపబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ బంధువు దగ్గరికి వెళ్ళినా, మీరు ఎన్ని సహాయాలు చేసినా వారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఆ బంధాల మీద, దేహ బంధాల మీద విరక్తి వచ్చి ఉంటారు కొంతమంది. వారికి కూడా ఆత్మబోధ అందించబడుతుంది. ఇంకా పూర్వజన్మలలో చేసినటువంటి ప్రయత్నము చేత మోక్షము పొందడమే మా యొక్క జీవన లక్ష్యం తప్ప ఇక మాకు ఈ లోకంలో మేము పొందవలసినది, పొందనిది ఏమీ లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవడమే మాకు కావలసినటువంటి గొప్ప కార్యమని ముముక్షున మోక్షమును కోరుకునేటటువంటి వారు ఆత్మబోధను ఆశ్రయిస్తారన్నమాట. అంటే ఆత్మబోధన ఆశ్రయిస్తున్నారంటే ఇందులో రకరకాలైనటువంటి కారణాలు కలిగిన వాళ్ళందరూ ఏకమై అందరూ తెలుసుకొని, అన్ని నదులు సముద్రంలో కలిసిపోయినట్టు అన్ని రకాలైనటువంటి సమస్యలున్నటువంటి వారు అందరూ కోరుకునేదేంటి? పరమశాంతి, పరమపదాన్ని ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అని 15వ శ్లోకంలో చెప్పారు కదండి. యోగమును అభ్యాసం చేస్తున్నటువంటి వారి యొక్క మనస్సు ఎలా ఉండాలి? నియత మానసః, నిగ్రహించబడి ఉండాలి. బాహ్యమైనటువంటి విషయాల మీద ప్రేమ లేకుండా ఉండాలి. ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో ఎవరికైతే అసంతృప్తి ఉంటుందో ఆ అసంతృప్తి కలిగిన వాళ్ళందరూ కూడా యోగమును ఏం చేస్తుంటారు? అభ్యాసం చేస్తూ ఉంటారు. అలా అభ్యాసం చేస్తున్నప్పుడు యోగి యుంజీత సతతమాత్మానం, నిరంతరం భగవంతుణ్ణి తప్ప ప్రతి వస్తువులో కూడా భగవంతుణ్ణే చూస్తారండి. ప్రతి వస్తువులో భగవంతుణ్ణి చూస్తూ భగవంతుణ్ణే ఆరాధిస్తూ ఇక వీళ్ళకు నామరూపాలతో సంబంధం లేదు. నామరూపాలతో నడిపిస్తున్నటువంటి భగవంతుడి మీద పరమ భక్తి కలిగి ఎవరైతే భగవత్ సంబంధమైన సాధన చేస్తుంటారో వారికి ఏం జరుగుతుంది?
సర్వోత్కృష్టమైనటువంటి శాంతి దొరుకుతుంది. పరమపదాన్ని పొందగలుగుతారు. నా యందే మీరు ఐక్యమవుతారని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ యోగము అంటే జీవుడు బ్రహ్మమునందు ఐక్యం కావాలంటే కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్హతలలో ఏ ఒక్క అర్హత ఉన్నా ఆత్మబోధన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మబోధన తెలుసుకొని ఇక శాశ్వతమైన బ్రహ్మానందం పొందడం కోసం నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి సాధన చేయడానికి ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకొని భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేసిన వారు యోగమును పొందుతారు. అలాంటి యోగమును పొందడానికి మన మనస్సును ఎప్పుడూ కూడా దేహ సంబంధమైన విషయాల నుండి మళ్లించి ఆత్మ సంబంధమైన అనుభూతిలోకి తీసుకురావడానికి మనం నిరతిశయమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇదేదో ఆషామాషిగా కాసేపు పూజిస్తాను, కాసేపు తలుచుకుంటానంటే కుదరదండి. ప్రతి క్షణం నీకు ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచనతో జీవిస్తూ ఆత్మతో కూడి ఉండడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేసిన వారికి భగవంతుడు ఏం చేస్తాడు? మనం చెయ్యవలసిన సాధన గురించి చెప్తారు. అందుకే ఇప్పుడు మనకి ఏం చెప్పారు? నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున అంటారు. అంటే కృష్ణ పరమాత్మ మనకు ఆహారానికి సంబంధించి నియమం చెప్తున్నారు. ఎవరైతే మితాహారాన్ని తీసుకుంటారో, మితమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటారు. అంటే మితమైన ఆహారం మనల్ని ఏం చేస్తుంది? సక్రమమైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి మార్గములో మనం ప్రయాణం చేయడానికి ఈశ్వరుడు అనుమతినిస్తారట. ఆహారంలో నేను నియమాలు పాటించనండి, నాకు ఇవన్నీ చెల్లవు అంటే కుదరదండి. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. మితమైన ఆహారం మితమైనటువంటి ఆహారం ఎవరైతే తీసుకుంటారో ఆ ఆహారాన్ని తీసుకున్నటువంటి వారికి పరమాత్మ ఏం చేస్తారు? ఖచ్చితంగా మీ యొక్క సాధన ఈశ్వరుడి యొక్క పాదాలను తాకేలాగా మనందరినీ పరమాత్మయే మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు, నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును నువ్వు చూడాలి అంటే ఏం చేయాలి? నీకు భగవంతుడికి మధ్యలో ఒక మాయ పొర ఉంది. ఆ మాయనే మూల ప్రకృతి అంటారు. ఆ మూల ప్రకృతి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటటువంటి 3 గుణాలు ఏం చేస్తూ ఉంటాయి? మనని నిరంతరం జీవుణ్ణి ఏం చేస్తుంటాయి? పరమాత్మ వైపు మళ్ళకుండా ప్రతి క్షణం ఇతని చేత పాపపు కర్మలు చేయిస్తూ, అంటే రకరకాల వస్తువుల పట్ల ఆశను కల్పిస్తూ, వ్యామోహాన్ని కల్పిస్తూ జీవుని ఏం చేస్తాయి? అంటే అప్పటికప్పుడు అనుభవించే సుఖాల వైపు జీవుణ్ణి తీసుకెళ్తూ ఉంటుందండి ఈ మాయ. అప్పుడు ఈ జీవుడు ఏం చేయాలి? అయ్యో నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను. ఇప్పుడు మన ఇంటి ముందుకి ఎవరైనా అన్నం పెట్టమని వచ్చారు, వారికి అన్నం పెడుతున్నాం. నేను అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఒక గర్వం వస్తుంది. అబ్బా నేను కాబట్టి ఇంత చక్కగా అన్నాన్ని పెడుతున్నాను, వేడి వేడి అన్నం చక్కగా పప్పు నెయ్యితో వీడికి అన్నం పెడుతున్నాను అని ఒక రకమైన గర్వం వచ్చిందనుకోండి, ఇది పెట్టినది పెట్టని దానితో సమానమైపోతుంది. నేను పెడుతున్నాను కాదు, ఈశ్వరుడు ఈరోజు నా ఇంటి ముందుకొచ్చి నన్ను తరింప చెయ్యడం కోసమని చెప్పి నాతో పెట్టిస్తున్నాడు. అంటే పెట్టాలనేటటువంటి మంచి మనసు కూడా ఈశ్వరుడే నాకు ఇచ్చారు కాబట్టి నేను దీనిని పెట్టగలుగుతున్నాను. లేకపోతే నేను పెట్టగలుగుతానా? నా మనసు యందు గనక ఏదైనా వైక్లభ్యము, వీడికేంటి వేడి వేడి అన్నం పెట్టేదనే ఆలోచన గనక నా హృదయం ఉంటే, అందులో రజో తమో గుణాలు ఉన్నాయనుకోండి మన మనసులో, అప్పుడు ఇంత ప్రేమగా పెడతాడా? పెట్టినా ఏం చేస్తాడు? ఏదో పెట్టాను అయిపోయిందన్నట్టు పెడతాడు. ఎందుకలా పెడతాడు అంటే, రజో తమో గుణాలు ఏం చేస్తాయంటే నేను గొప్ప అనే, ఇంత చక్కటి భోజనం పెడుతున్నాననేటటువంటి గర్వాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు మనకు వెంటనే మన మనసులోకి ఈ ఆలోచన వస్తుందండి. అబ్బా నేను కదా వీడికి ఇంత మంచి భోజనం పెట్టానని ఆలోచన కలిగినప్పుడు వెంటనే నువ్వు జ్ఞానంతో ఏం చేయాలంటే సమాధాన పరుచుకోవాలి. జ్ఞాన సంచిన్న సంశయం అంటారు. జ్ఞానము చేత మనకు కలిగినటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. సందేహాన్ని, ఏ సందేహం ఇక్కడ? ఏంటి నేను ఇలా ప్రవర్తిస్తున్నాను?
నేను పెడుతున్నానా? ఈ ఆహారాన్ని నాకిచ్చిందెవరు? ఈ పదార్థాన్ని నేను సృష్టి చేయగలనా? సృష్టి చేసిందెవరు? భగవంతుడు. సృష్టి చేసిన పదార్థాన్ని నాకిచ్చిందెవరు? భగవంతుడు. ఈ పదార్థాన్ని పెట్టడానికి కావలసిన మనస్సునిచ్చిందెవరు? భగవంతుడు. నిజంగా మనసులో భగవంతుడు ఉన్నాడా అని మళ్ళీ డౌటొస్తుంది. భూతానామస్మి చేతన అంటాడు. సమస్త ప్రాణుల యందు తెలివిని నేను అంటాడు. అంటే నేనిలా ఆలోచించగలిగిన తెలివిని ఎవరిచ్చారు? ఈశ్వరుడిచ్చారు. ఇంద్రియానాం మనశ్చాస్మి. ఇంద్రియములన్నింటిలో మనస్సుగా ఎవరున్నారు? భగవంతుడున్నాడు. నా మనస్సు యందు భగవంతుడు నిరంతరము కూడా ఆయనే నన్ను నడిపిస్తుంటాడు కాబట్టి, ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనేటటువంటి గొప్ప మనస్సుని నాకెవరు ప్రసాదించారు? ఈశ్వరుడు ప్రసాదించారు. మనమేం చేస్తామంటే, ఈశ్వరుడి యొక్క స్థానాన్ని పక్కకు పెట్టేసి నేను కాబట్టి పెడుతున్నాను. అంటే నా దగ్గర కొంత సంపదుంది. ఆ సంపద చేత నేను ఈ ఆహారాన్ని తయారు చేసుకున్నాను. ఈ ఆహారాన్ని తయారు చేసుకొని నేను వాడికి పెడుతున్నాను. వాడి పదార్థం తినేమనాలి? మీరు మంచి పదార్థం పెట్టారు అని నేను ఫలితాన్ని కోరుకుంటా. అభిసందాయతు ఫలం. నేను ఆ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటాను? ఫలితాన్ని కోరుకుంటాను. ఇలాగే ఒక పెద్దావిడట రోజు ఒక సాధువు గారు చెప్పారట, అమ్మా మీ ఇంట్లో కొద్దిగా కష్టాలు రాబోతున్నాయి. ఆ కష్టాల నుంచి బయటపడాలంటే మీరు ఒక సంవత్సరం పాటు ఇతరులకు ఏదైనా మీరు వండుకున్న పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చెయ్యండమ్మా. అప్పుడు మీ ఇంట్లో శాంతి ఉంటుంది. లేకపోతే మీరు చాలా జీవితాంతం కష్టపడవలసిన దుఃఖం మీ ఇంట్లోకి రాబోతుంది. కొద్దిగా మీ అంతట మీరు ప్రయత్నం చెయ్యాలి. నా ఆశీర్వాదం ఉంటుంది కానీ, మీరు ప్రయత్నం చెయ్యకుండా మీ ఇంట్లో వచ్చేటటువంటి కష్టాన్ని మీరు పోగొట్టుకోలేరమ్మా అని చెప్పారట. అలా చెప్తే, సరే స్వామి నేను ఖచ్చితంగా మీరు చెప్పిన మాటను అంగీకరిస్తాను. మీరు చెప్పినట్టుగా చేస్తాను స్వామి అన్నారు. అంటే ఇప్పుడు స్వామి మాట చెప్పారు. శిష్యురాలు ఆ మాటను అంగీకరించింది. చెయ్యడం కూడా ప్రారంభించింది. రోజు ఉదయాన్నే వీళ్ళకి రోజు ఇడ్లీ తినే అలవాటుంది. రోజు ఉదయాన్నే వాళ్ళు వంట చేసుకొని, ఆ ఇడ్లీలు రోజు 2 ఇడ్లీలు, కొంచెం చట్నీ ఒక ప్లేట్‌లో పెట్టేసి గోడ మీద పెట్టేవారు. వీళ్ళ వీధి చివర్లో ఎవరో ఒక పెద్దాయన ఉండేవారట. ఒక భిక్షగాడు. ఇప్పుడు ఆయన రోజు కూడా ఈమె ఆహారం పెట్టడాన్ని చూసి రోజు వచ్చేసి ఆ 2 ఇడ్లీలు ఉన్నటువంటి ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయేవారు. రోజు ఆయన ఏమని ఆశీర్వాదం చేసేవారు. ఈమె కోరుకుంటుందండి. చూడండి ఇక్కడ గురువుగారు చెప్పారు. శిష్యురాలు ఏం చేసింది? ఇక్కడ శిష్యురాలు కూడా అంగీకరించిందండి. మరి అంగీకరించినా ఇక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది. అంటే మనకన్నీ తెలుసు మనకి అనుకుంటాం. మా గురువుగారు చెప్పారు కాబట్టి నేను వీళ్ళకి భోజనం పెడుతున్నాను. నేను ఇడ్లీలు పెడుతున్నానని ఆమె పరమ సంతోషాన్ని పొందింది. కానీ జ్ఞానంలో ఎన్ని రకాలైనటువంటి చిక్కుముడులుంటాయంటే, పూర్తిగా జ్ఞానాన్ని మనం తెలుసుకోనప్పుడు ఇలాంటి ప్రమాదాలొస్తాయి. ఈమె సహాయం చేస్తుందండి. వేరొకరి కడుపు నింపుతుందిక్కడ. ఎవరు చెప్పారని? గురువుగారు చెప్పారని తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తుంది. కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరూ చెయ్యాలి. ఇది మీ అందరి యొక్క కర్తవ్యం. చేసేటప్పుడు ఏం చేయాలి? మీరు ఏది చేస్తున్నా ఇతరులకు ఉపకారం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఫలితాన్ని కోరుకోకుండా చేయడం మీ బాధ్యత అని 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ మాటను పక్కకు పెట్టేసి అభిసందాయతు ఫలం దంభార్థమపి చేయవయత్. చూడండి ఇక్కడ మనకేమొస్తుందంటే దంభం వస్తుంది, ఫలితం కోరుకుంటాం. ఇప్పుడు ఆ ఆహారాన్ని తింటున్న వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు? అంటే ఫలితం కోరుకుంటుంది ఈ తల్లి. పూర్తిగా నాకు శాస్త్రాలన్నీ వచ్చండి అనుకుంటాం. ఎంత తెలిసినా ఆవగింజలో 60వ వంతు కూడా ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ కూడా వాటిని మనం జీర్ణం చేసుకోవడం మనకి చేతనవుతుందా అంటే కాదండి. ఈశ్వరుడి యొక్క అంగీకారము, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే తప్ప దాన్ని మనం ఆచరణలో పెట్టలేం. నాకన్నీ తెలుసు అనుకుంటాం. కానీ అవసరానికి ఉపయోగపడనటువంటి చదువులు ఎందుకండి?
అందుకే విచారణ చెయ్యమంటారు పరమాత్మ. భగవంతుడి మీద పరమభక్తి కలిగి, ఆ భగవంతుడు చెప్పినటువంటి జీవన సత్యాలు ఒక్కొక్కటి నెమ్మదిగా విచారణ చేస్తూ జీవనాన్ని గడుపుతున్నప్పుడు, మన జీవన విధానంలో మనం అనేక సమస్యలను గట్టెక్కడానికి పరమాత్మ దగ్గరుండి మనకు జ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడ ఈ తల్లి కోరుకుంటుంది. ఈ 2 ఇడ్లీలు తిన్న వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తే బాగుండు. ఈమె గురువుగారి దగ్గర నుంచి ఏం తెలుసుకుంది? అమ్మా, మీరు ఒక సంవత్సరం పాటు మీరు ఏదైనా ఆహారాన్ని ఇతరులకు పెట్టే ప్రయత్నం చేయండి అన్నారు. మనకివాళ జ్ఞానాన్ని కొంత తెలుసుకుంటాం గానీ, పూర్ణంగా తెలుసుకోవడానికి కావలసిన సమయం ఈ రోజులలో మనకెక్కడిదండి? లేస్తే ఎవరో చనిపోయారని వెళ్ళాలి, పండుగలు జేయాలి, తర్వాత రకరకాలైనటువంటి కిట్టి పార్టీలు జేయాలి. రకరకాల విషయాలలో మనం ఏం జేస్తుంటామంటే నిరంతరం బిజీ. ఈ భూమి మీద ఉన్న విషయాలన్నీ మనవే. పక్క ఇంట్లో ఏదైనా కష్టమొస్తే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఆ కష్టాలన్నీ మనకే తెలియాలి. అవతల వాళ్ళ ఇంట్లో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుకు సంబంధించిన విశేషాలన్నీ మనకే కావాలి. ఇలా ఊళ్ళో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవడంలో ఉన్న బిజీ, మనం చేసేటటువంటి కర్మలలో వచ్చే దోషాల నుండి బయటపడడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని గురువు ద్వారా పొందడానికి మనకు సమయం తక్కువ. ఇక్కడ ఈ తల్లికి కూడా చాలా తక్కువండి. గురువుగారు చెప్పారు, పెడుతుంది. ఇప్పుడు తిన్నటువంటి ఆయన ఏమనాలి? లోకంలో ఏమనాలి? ఎవరైనా మనకి ఏదైనా పెడితే వెంటనే మీరు చల్లగా ఉండాలి అంటే, అబ్బా! భలే అన్నారులే ఈ మాట అని చెప్పి పరమ సంతోషంతో వెళ్ళిపోతాం. ఒకవేళ వాడు ఏం మాట్లాడలేదనుకోండి, వీడికి విశ్వాసం లేదు, తిన్న విశ్వాసం లేదు, వీడి బదులు కుక్కకు పెట్టినా గాని విశ్వాసం ఉండేది, అనవసరంగా వీడికి పెట్టానని మరొక మాట. చూడండి, కుక్క అయితే విశ్వాసంగా ఉండేది, 2 ఇడ్లీలు పెడితే ఇది చక్కగా హాయిగా నన్ను ఎప్పుడు చూసినా తోక ఊపుతుంటుంది, నన్ను చూసి అనుకుంటాం. అంటే మూర్ఖత్వము, ఇది మూర్ఖత్వమా అంటే కాదు. ఎందుకు? గురువు మాటను అంగీకరించగలిగినటువంటి గొప్పదైనటువంటి శక్తి, సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు. కానీ దాని లోపట ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోకపోవడం వలన ఇక్కడ ఈ తల్లి చెయ్యకూడనటువంటి మహాపాపం చేయబోతుంది. ఇప్పుడు ఆ ఇడ్లీ తీసుకున్న పెద్దాయన పెద్ద మార్మికుడండి. ఆయన అంటాడు, అంటే ఈమెకు జ్ఞానం బోధించిన గురువుగారు ఎంతటి సమర్థుడో, ఈమె కష్టాలు పోగొట్టడానికి ఆ పదార్థాన్ని తిన్న వ్యక్తి కూడా అంతటి సమర్థత ఉన్న వ్యక్తి కావాలి. కాబట్టే ఆ గురువు యొక్క సమర్థతను బట్టి వీళ్ళింట్లో భోజనం చేసేటటువంటి ఆ ఇడ్లీలు తినే వ్యక్తి కూడా అంతటి సమర్థుడు. అంటే శాస్త్రాన్ని పూర్తిగా పరిపూర్ణంగా జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఈమె 2 ఇడ్లీలు తింటున్నాడు. తల్లికి తెలియదు. నేను పెడుతున్నాను అనుకుంటుంది. లోకంలో అందరూ కోరుకున్నట్టుగానే ఆయన నన్ను రోజు ఆశీర్వాదం చేస్తే బాగుండనుకుంటుంది. ఆయన ప్రతిరోజు ఒక్క మాటే అంటాడు, అమ్మా, నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు పాపం చేస్తే పాపం నీ దగ్గరే ఉంటుంది అని. అంటే నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం నీతో కలిసొస్తుంది, పాపం చేస్తే పాపం నీతో కలిసొస్తుందనే మాట అనిపోయేవాడు. బాగా కోపం వచ్చేది. ఏంటి, నేను ఇడ్లీలు పెడితే బాగుండు, చల్లగా ఉండను ఓ మాట చెప్తే పోయేది కదా, ఏంటో ఈయన ప్రశ్న, ఈయన ఆశీర్వాదం ఏంటో అని చెప్పి కోపం వచ్చిందండి. ఈమె ఇలా రోజు పెడుతుంది, ఆయన రోజు ఇదే మాట అంటాడు. చివరికి ఒక రోజు, ఓ సంవత్సరం పూర్తయ్యే నాటికి ఒక రోజు ఈమెకు బాగా కోపం వచ్చింది. ఈయన ఏంటి ఇలా ప్రవర్తిస్తాడు? నేను ప్రతిరోజు ఇన్ని రోజుల నుంచి, సంవత్సరం నుంచి నా వల్లే కదా ఇతను ఈమె పెట్టిన 2 ఇడ్లీతోనే ఆయన దేహం పూర్తిగా బతుకుతుందా అండి? మన భ్రాంతి. నేను పెడుతున్నాను కాబట్టి ఈయన బతుకుతున్నాడని ఆయన మీద మనకొక అధికారం వచ్చేస్తుందండి. మన ఇంట్లో పని చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాడికి మనం అన్నం పెడుతుంటే ఆ వ్యక్తి మీద మనకు అధికారం వస్తుంది. నేను పెడితే వీడు తింటున్నాడు, వీడు నేనేమన్నా పడాలంటారు. నువ్వు కన్న పిల్లలే నీవు చెప్పిన మాట వినడానికి ఇష్టపడరు. మరి నువ్వు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు కష్టపడుతున్నాడు, వాడికి నువ్వు భోజనం పెడుతున్నావు అంతే. మరి దానికి కూడా మనం ఏం కోరుకుంటాం? నేను పెట్టడం వల్లే ఇంత వాడయ్యాడని చెప్పేసి అనుకుంటాం. అంటే ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నారు, పెట్టాను అని చెప్పేసి ఒకరి మీద అధికారం కలిగి ఉన్నారు అంటే అతని పైన మీరేం కోరుకుంటున్నారు? ఒక హక్కును సంపాదించారు. ఇప్పుడు ఈమె పెట్టినటువంటి 2 ఇడ్లీల ద్వారా ఈమెకు ఒక హక్కు వచ్చేసింది ఆయన మీద. ఇతడు నన్నెందుకు ఆశీర్వాదం చెయ్యడు? నేను పెట్టిన ఇడ్లీ తిని నువ్వు చల్లగా ఉండు అనడానికి ఈయనకి నోరెందుకు రావట్లేదు
అని ఒక రోజున బాగా కోపమొచ్చి, అసలు నేను పెట్టిన ఆహారాన్ని ఈయన తింటూ ఇలాంటి మాటలు ఎందుకంటాడు? ఇతనికి నేను విషంతో కూడిన ఆహారం పెడతాను అని చెప్పి కోపమొచ్చేసిందండి. కోపమొచ్చేసి గబగబా వాళ్ళ ఇంట్లో ఏదో చిన్నది పొలాలకు చల్లేటటువంటి మందేదో ఉంటుంది గదండీ! ఒక మందు తీసుకొచ్చి ఆ 2 ఇడ్లీల మీద వేసేసి వెళ్తూ భయం కలిగింది. అయ్యో! నేను ఇడ్లీ ఇష్టం లేకపోతే పెట్టను. పెట్టకుండా ఉంటే పోతుంది. ఒక ప్రాణిని చంపడానికి కావలసినంత కర్కశత్వం నాకెక్కడి నుంచొచ్చింది? ఛీ! పాపం చేశానని ఆ 2 ఇడ్లీలు పెట్టినటువంటి ప్లేట్ తీసుకెళ్ళి పక్కనే ఉన్న కాలువలో పడేసి ఏడ్చి, మళ్ళీ 2 ఇడ్లీలు తీసుకొచ్చి ఫ్రెష్‌గా అక్కడ పెడుతుందండి గోడ మీద. అంటే ఎందుకు ఆ ఆలోచన ఎందుకొచ్చింది? మరి ఎందుకు విరమించుకుంది అంటే, అక్కడ సద్గురువు యొక్క ఆశీర్వాదం నడుస్తుందండి. సద్గురువు శిష్యురాలి యొక్క కష్టాన్ని పోగొట్టాలి అని చెప్పేసి చేసినటువంటి ఏదైతే ఆయన యొక్క ఉపదేశం ఉందో, ఆ ఉపదేశాన్ని ఖచ్చితంగా మా గురువుగారు చెప్పారు కాబట్టి నేను చేసి తీరాలని గురువు మాటను అంగీకరించి చేస్తుంది. కానీ అజ్ఞానము చేత లోకంలో పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలన్నీ లోకం నిండా ఉన్నాయి కాబట్టి అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళ నుంచి ఫలితం కోరుకునే మనఃప్రవృత్తి ఉంటుంది. వాళ్ళ ద్వారా తర్వాత మనం పూర్వజన్మల్లో చేసిన సంస్కారాల ద్వారా మనకు కూడా ఇతరులకు ఏదైనా ఇస్తే, ఆ ఇచ్చిన దాని వల్ల ఫలితం కోరుకునే ఆలోచన ఉంది కాబట్టి, ఆ ఆలోచన చేత తాను కోరుకున్న కోరికేంటి? ఆ వ్యక్తి నన్ను ఆశీర్వదించట్లేదనేటటువంటి కోరిక మితిమీరింది. మితిమీరినప్పుడు విపరీతమైన ప్రవర్తన వచ్చింది కానీ, గురువు నీ కష్టం పోగొడతానని ప్రమాణం చేశాడు కాబట్టి, ఆ ప్రమాణానికి భగవంతుడేం చేస్తాడు? ఆమె చేసినటువంటి కర్మలో ఉన్న దోషము ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఫలితం కోరుకున్నందుకు భగవంతుడు ఒక ఆలోచన తెప్పిచ్చాడు. ఆ ఆలోచనను మళ్ళీ వెంటనే విరమించారంటే, మా గురువు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానని చేసింది కాబట్టి, ఆమెకి గురువు మీద ఉన్న విశ్వాసము అక్కడ తనతో ఏం చేసింది? తన పాపాన్ని పోగొట్టేలాగా, ఆ ఇడ్లీలు అక్కడ పెట్టకుండా కాలువలో పడేసేలాగా అంటే ఈశ్వరుడు కాపాడతాడండి. ఖచ్చితంగా. అంటే ఆమెకు ఆ రోజున కష్టం రాబోతుంది. ఆ కష్టం ఇన్ని రోజులు గురువు చెప్పిన మాట కోసం ఆమె చేసినటువంటి పని వలన ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆ ప అంటే మన జీవితంలో ఒక కష్టం రాబోతుందనుకోండి. అది ఖచ్చితంగా మన ఇంట్లో జరుగుతుంది. కానీ అది పరిపూర్ణంగా మనం శిక్ష అనుభవించక ముందే ఈశ్వరుడి యొక్క సేవ చేసినప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? మళ్ళీ తీసేస్తాడండి. అలా ఇక్కడ కూడా ఆ తల్లికి ఆలోచనొచ్చింది. నన్ను క్షమించండి స్వామి. మా గురువుగారు చెప్పారని నేను భోజనం పెడుతున్నాను. అయినా ఏంటి? అసలాయన ఆశీర్వాదం చేస్తే నాకేంటి? చేయకపోతే నాకేంటి? మా గురువుగారు చెప్పారని నేను ఈ పని చేస్తున్నాను గానీ, నేను ఎవరి దగ్గర నుంచో ఆశీర్వాదం కోరుకోవడం ఏంటి? ఆయనకు నచ్చితే నన్ను అనుగ్రహిస్తాడు. లేకపోతే లేదు. అయినా ఆయన కోసం చేయలేదు నేను. మా గురువుగారు చెప్పారు నేను చేస్తున్నానని చెప్పి, ఆ 2 ఇడ్లీలు ఆ పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్‌గా 2 ఇడ్లీలు తెచ్చి పెట్టిందండి. ఇప్పుడు ఆ ఇడ్లీ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన ఒక అరగంటకి వాళ్ళ కొడుకు బాగా మురికి బట్టల చేత ఇంట్లోకొచ్చాడు. చాలా రోజుల నుంచి ఒక 6 నెలల నుంచి ఆ పిల్లవాడు ఎక్కడో సిటీలో ఉద్యోగం చేస్తూ ఆహ్, ఆ రోజే వచ్చాడు. నైట్ చెప్పాడు, "నాయన అమ్మ పొద్దున్నే నేను నైట్ ట్రైన్ ఎక్కుతాను. పొద్దున్నే దిగుతానమ్మా 10 గంటలకని" చెప్పాడు. ఈమె ఆ రోజు పెట్టింది ఆహార పదార్థాన్ని పెట్టింది. కొడుకు వస్తూనే కాస్త అంటే ఆరోగ్యంగా ఉన్నట్టుగా లేడు. కాస్త నలతగా ఉన్నాడు. మురికైనటువంటి బట్టలతో పిల్లవాడొస్తున్నాడు. అంటే ఎక్కడో కింద పడిపోయి ఆ మురికి వస్త్రాలతో తనొస్తున్నాడు. కొడుకుని చూసి "ఏం నాయనా ఏం జరిగిందిరా? ఏంట్రా?" చేసేది కొడుకు పెద్ద ఉద్యోగం. ఇలా మురికి బట్టలతో రావడం ఏంటి అని ఆశ్చర్యం కలిగిందామెకి. "ఏం నాయనా ఏం జరిగిందంటే" "అమ్మా రాత్రి నేను వర్క్ చేస్తూ ట్రైన్‌లో నేను టైం చూసుకోలేదు. నేను టైం చూసుకునేసరికి ఒకటయింది. ఆ 1 గంటకి నేను ఆర్డర్ పెట్టడానికి ఆ టైంలో అక్కడ ఆ ట్రైన్ వస్తున్న మార్గంలో ఎక్కడా కూడా ఏమీ లేవు తినడానికి. అయితే రాత్రి నిన్న నేను ప్రయాణంలో వస్తున్నానని చెప్పేసి హడావుడిలో తినలేదు. రాత్రి కూడా వర్క్ చేసేటటువంటి టెన్షన్‌లో నేనేమీ తినలేదమ్మా. పొద్దున్నే ట్రైన్ దిగాను. మన మన వీధి చివరలోకొచ్చాక నాకెందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపిచ్చి కింద పడిపోయాను. నాకు తర్వాత ఏం జరిగిందో తెలీదు. మన వీధి చివరన ఎవరో ఒక పెద్దాయనున్నాడమ్మా. ఆ పెద్దాయనే నన్ను
నేను పడిపోతే నన్ను లేపి, నాకాయన ఒక 2 మంచినీళ్ళిచ్చి, ఆయన నాకు 2 ఇడ్లీలు తినిపించాడమ్మా. ఆ ఇడ్లీ తిని ఇప్పుడు నేను లేచి వస్తున్నానమ్మా అనగానే ఆమె గుండె జారిందండి. ఆ రోజు పెట్టినటువంటి ఇడ్లీలు ఎవరు తినాలి? కొడుకు తినాలి. ఆ కొడుకు తింటే ఏమయ్యాడు? ఎవరి వలన ఆ పిల్లవాడు చనిపోయేవాడు. తన చేతులతో తన కొడుకుని చంపుకునేటటువంటి అవకాశం ఎలా ఎలా పోగొట్టుకుంది? గురువు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఆమె చేసినటువంటి ఉపకారం. ఆ ఉపకారంలో తనకున్నటువంటి సంస్కారాలండి. అంటే రజోగుణ సంబంధమైన సంస్కారాలు తన చేత ఏం చేయించాయి? ఒక పాపము కూడా చేయించాయి. అందుకే ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. నా యొక్క సంస్కారాలలో పాపములు ఉన్నాయా అంటే శాస్త్రాన్ని నిరంతరం వింటూనే ఉండాలి. అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఆ అధ్యయనాన్ని ఆపేస్తే నాకన్నీ తెలుసు, నాకు 3 గుణాల గురించి తెలుసు అనుకుంటాం. కానీ ఎంత తెలిసినా మాయ ఏం చేస్తుంది? నీ పక్కనే కూర్చుంటుంది. నువ్వెప్పుడెప్పుడు తప్పు చెయ్యాలా అని చెప్పి కలిపురుషుడు నీ పక్కనే కూర్చుంటాడు. ఆ కలిపురుషుడు నీతో పాపం చేయిస్తుంటాడు. ఆ కలిపురుషుడిని దాటి భగవంతుడు నీకు సహాయం చెయ్యాలంటే నువ్వు నిరంతరం భగవన్నామ స్తుతి, భగవన్నామ సాధన, భగవంతుడు చెప్పిన విధంగా ఎవరైతే తమ యొక్క ప్రవర్తనను భగవన్ముఖంగా చేసుకుంటారో వారికి భగవంతుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా రక్షించేటటువంటి ప్రయత్నంలో ఉంటాడు. అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. ఫలితాలను కోరుకోగలిగినటువంటి ప్రవృత్తి ఎలా వస్తుంది అంటే నువ్వు తీసుకునే ఆహారములో ఏముంది? స్వచ్ఛత లేకపోవడం. అయ్యో! స్వచ్ఛత లేకపోవడం ఏంటండి? చాలా పరిశుభ్రమైన ఆహారం తింటాం మేమంట. కాదండి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీ యొక్క ప్రవర్తన కూడా మిమ్మల్ని ఏం చేస్తుంది? భగవంతుడు చెప్పిన సాధన చెయ్యకుండా పాపపు కార్యములు చేసేలాగా చేస్తుంది. అంటే నువ్వు ఎంత ధర్మంగా సంపాదించి, ఎంత సాత్వికమైన ఆహారం, మితమైన ఆహారము, ఈశ్వరుడు చెప్పినట్టుగా పరులకు భోజనం పెట్టి నువ్వు తినేటటువంటి ఎన్ని పద్ధతులను పాటించినా విధిహీనమా సృష్టాన్నం. ఇక్కడ భగవంతుడు చెప్తాడు. భగవంతుడికి నివేదన చేయకుండా తిన్నారనుకోండి, అప్పుడు ప్రసాదం కాకుండా పోతుంది. ఇక తినేటప్పుడు మీ ఆలోచన భగవన్మయం కాకుండా ఏదో ఆలోచించుకుంటూ, ఎవరినో అవమానించుకుంటూ, ఎవరి మీదనో అసూయపడుతూ మీరు ఆ పదార్థం తిన్నారు. ఆ పదార్థం ఇప్పుడేమైంది? విషంగా మారుతుంది. మీ శరీరంలో అదేమవుతుంది? మీ యొక్క అస్వస్థతకు కారణమవుతుంది. అందుకే భగవంతుడు ఎన్నో నియమాలతో ఆయన ఏం చెప్తున్నాడు? మితాహారాన్ని తీసుకోండి. అలా తీసుకుంటే ఏం జరుగుతుందట? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీ సమస్త దుఃఖముల నుండి మీరు విడిపడడానికి మూలమైనటువంటి వస్తువు చెప్పారు. ఏంటది? మితమైన ఆహారం తీసుకోండి. అధికమైన ఆహారము మిమ్మల్ని బాగా నిద్రపోయేలాగా చేస్తుంది. అస్సలు తినకుండా ఉన్న ఆహారము మిమ్మల్ని నిద్ర పట్టనీయకుండా చేస్తుంది. మీరు తీసుకున్న ఆహారము మీ శరీరానికి కావలసిన విధంగా స్వస్థతను కలిగించేలాగా, మీరు మితంగా నిద్రపోయే విధంగా మీరు ఆహారానికి సంబంధించిన నియమాలను పాటించండి. ఆ నియమాలు మిమ్మల్ని యోగము వైపు తీసుకువెళ్తాయని పరమాత్మ చెప్తున్నారు. మీరు సమస్త దుఃఖముల నుండి మీరు చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలు అన్నీ పోతాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారండి ఎక్కడ అంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతి అని మనకి ఆ 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అండి 65వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు? ఎవరికైతే నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుందో, ఎలా కలుగుతుంది నిర్మలమైన బుద్ధి అంటే, మనం తీసుకునే ఆహారంలో ఉంటుందండి ఆ స్వచ్ఛత అంతా కూడా. ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్పినటువంటి ఆహారాన్ని ఆయన చెప్పిన పద్ధతిలో గనక మనం దానిని స్వీకరిస్తామో, అప్పుడు మనకు ముందు ఒకటి జరుగుతుంది. అంటే నిర్మలమైన బుద్ధి నాకు ఉందో లేదో అని చెప్పి మళ్ళీ మనం ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏమంటాడంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అంటాడు. అంటే రాగము, ద్వేషము లేకుండా మీరు పనులు చేస్తున్నారా? మీకు వాటి మీద అంటే ఎవరైతే
ఆహ్, భగవంతుడిని నిరంతరం స్మరిస్తూ ఉంటారో, అలా స్మరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడే విశ్వమంతటా ఉన్నారన్నప్పుడు ఎవ్వరి మీద రాగము లేదు, ఎవరి మీద ద్వేషము లేదు. వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి రాగము లేదు. వీళ్ళెవరో పరాయి వాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చేసే పనులలో చాలా దోషాలున్నాయని వాడి మీద శత్రుత్వాన్ని పెట్టుకోగలిగిన మనసుండదు. ఎందుకంటే మంచివాడిలో భగవంతుడే ఉన్నారు. చెడ్డవాడిలో భగవంతుడే ఉన్నారు. అంటే మంచి, చెడు అనేది ఎందుకు కలుగుతున్నాయి వాళ్ళకి? అందరూ భగవత్ స్వరూపులే అయినప్పుడు కొంతమంది మంచి పనులు, కొంతమంది చెడ్డ పనులు ఎందుకు జేస్తారు? అంటే పూర్వజన్మలలో వాళ్ళు ఎవరెవరికో ఏం జేశారు? కష్టాలు ఇచ్చారు. అంటే ఎవరెవరినో ఇబ్బంది పెట్టారు. ఎవరెవరియో పతనం కోరుకున్నారు. వారు ఏం జేశారు? ఇతరులకు చెయ్యకూడని పాపపు కార్యాలు చేశారు. మరి వాళ్ళ యొక్క శిక్షను వాళ్ళు అనుభవించాలంటే ఈ జన్మలో ఏం కావాలి? వాళ్ళు పరమ దుర్మార్గులుగా మారిపోతారు. ఇతరులకు హాని చెయ్యాలనుకున్న వాళ్ళందరూ దుర్మార్గులుగా మారిపోతారు. మనం కూడా ఎవరికైనా హాని చేశామనుకోండి, మనం గూడా వచ్చే జన్మలో దుర్మార్గులం అవుతామట. లోకము అసహ్యించుకునేంత గొప్ప స్థితిలోకి మనం వెళ్ళిపోతామట. అంటే మనం ఇవాళ కొంతమంది లోకంలో ఉంటారు. అబ్బా! వీడొస్తున్నాడు అంటే భయపడి తలుపులేసుకునేవాళ్ళు చాలా మందుంటారు. ఎందుకు ఆ వ్యక్తి అలా అయ్యాడంటే, తాను కూడా ఇంతకుముందు మంచి ఉపాధిని పొందారు. నలుగురికి మంచి చేయగలిగినటువంటి గొప్ప స్థితిమంతుడుగా ఉంటాడు. కానీ అసూయ అనేటటువంటి బుద్ధిని ఒకదాన్ని సంపాదించుకొని, అంటే ఎవడైనా సంతోషంగా ఉంటే చూడలేనటువంటి మనస్తత్వం ఒకటి తాను తయారు చేసుకొని, ఎవడిని చూసినా సంతోషంగా ఉంటే ఓర్వలేనటువంటి బుద్ధి చేత అవతలి వారి యొక్క ఆనందాన్ని హరిస్తూ ఉంటాడు. అలా అవతలి వారి యొక్క ఆనందాన్ని హరించే వాళ్ళకి భగవంతుడు ఒక మాట చెప్తున్నాడు. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. మేకవన్నె పులి అంటారు గదండీ! అంటే చూడటానికి ఆయన ఎలా ఉంటాడంటే మేకలాగా ఉంటాడు. అంటే ఆయన చూడటానికి అందరి ముందు పాపం చాలా సత్పురుషుడండి, సాధు జీవుడు అని చెప్పేసి అంటుంటారు. కానీ అతని లోపట మరి ఒక క్రూరమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన ఎవరికీ కనపడదు. ఎవరైనా సంతోషంగా ఉంటే అవతలి వారి యొక్క సంతోషాన్ని హరించేంత వరకు తాను నిద్రపోడు. అలా నిద్రపోకుండా ఏం చేస్తుంటాడు? తనెప్పుడు అవతలి వారి యొక్క క్షేమాన్ని హరించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఇక్కడ పరమాత్మ 17వ అధ్యాయంలో చెప్తారనమాట 6వ శ్లోకంలో. ఏమంటారు? కర్షయంత శరీరస్థం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనమందరం కూడా. అందరి లోపట భగవంతుడున్నారు. భగవంతుడు ఉండడం వల్లే మనం బతికున్నాం. ఇది ఫైనల్ అండి. ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు. ఈశ్వరుడు చెప్తున్నాడండి ఈ మాట. కర్షయంత అంటే బాధ పెట్టడం. అంటే ఎవరినైనా మాటల చేత కానీ, మన యొక్క ప్రవర్తన చేత కానీ, లేకపోతే మన మనస్సులో కానీ, వేరొకరు బాగుండకూడదు అని మీరు కోరుకున్నారు. అలా కోరుకున్నప్పుడు అవతలి వారికి కష్టమొచ్చింది. ఆ కష్టమొచ్చి వారు బాధపడుతున్నారు అంటే ఎవరు బాధపడుతున్నారు? మాం చైవాంత శరీరస్థం. లోపట నీ నుండి బాధపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? పలానా ఆమెని నేను బాధ పెట్టాను, పలానా ఆయన్ని బాధ పెట్టాను అనుకుంటున్నారు. కాదు. ఆయనగా కనిపిస్తున్నటువంటి నన్ను మీరు బాధ పెడుతున్నారు. ఇలా బాధ పెట్టేవారి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? అసుర ప్రవృత్తి. మరి అసురమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది గదా! అంటే ఇప్పుడు ఎవరిని బాధ పెట్టారు మీరు? నన్ను బాధ పెట్టారు. నన్ను బాధ పెట్టారంటే మీకొచ్చే జన్మ ఎలాంటిదుంటుంది? దుర్మార్గమైన జన్మ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి అలా ఎందుకున్నాడు? ఇతరులకు హాని చేయడం వలన ఆ వ్యక్తి అలా ఉన్నాడు. ఈ జన్మలో అందరి చేత అసహించబడుతున్నాడు. మీకు కూడా ఇలాంటి గుణాలున్నాయా? వచ్చే జన్మలో మీరందరూ వెలివేయబడతారు. మిమ్మల్ని ఆ స్థానంలో ఊహించుకోండి. అయ్యో! నేనేంటండి ఇంతగా అసూయ పడుతున్నాను. ఈ అసూయ నన్ను వచ్చే జన్మలో ఏం చేస్తుంది? నన్ను కూడా లోకమంతా అసహించుకునే స్థాయిలో భగవంతుడు నిలబెడతాడు. అంటే ముందేంటంటే భగవంతుడు, శాస్త్రము, సద్గురువు అనే విషయాల మీద నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా పునర్జన్మ ఎవడు జూసొచ్చాడు అని నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, మరి ఇవాళ లోకంలో చూస్తున్నాం కదండీ! నేను ఎవరినో చూసాను. పాపం ఎక్కడోనండి ఫారెన్‌లో ఒక వాళ్ళు సుమారు 900 కేజీల బరువున్నారంట ఒక ఆడామె. 900 కేజీల బరువు ఉన్నటువంటి శరీరాన్ని నడిపించడం అంటే, అది ఎంత భారమండి?
మనం ఇవాళ లేస్తే ఏం తిందాం? ఎంత గొప్పగా ఉన్నాం, గొప్ప ఉద్యోగం చేస్తున్నామా? నన్నందరూ గౌరవిస్తున్నారా? అని ఎన్నో రకాలైనటువంటి అభిమానం మీద అంటే గౌరవం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం కదా! వారికి వాళ్ళ యొక్క శరీరం, ఆమె శరీరానికి సంబంధించి ఆ దేహ సంబంధమైనటువంటి కదలికలలో తాను పడేటటువంటి వేదన అసలది చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో టీవీలో ఏదో సెల్ ఫోన్‌లో ఒక చిన్న వస్తే చూసానండి. ఏదో మెసేజ్ ఉంటే చూసాను. భయంకరంగా అనిపించింది. ఎందుకు? వారి యొక్క శరీరాన్ని వాళ్ళు మోయటంలోనే అంటే వాళ్ళు దేహ సంబంధమైనటువంటి రోజువారీ పనులు చేసుకోవడంలోనే ని నిత్య నరకం అంటారు గదండీ! అలాంటి నరకం అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఇక సంతోషం అనేది వాళ్ళు ఆ శరీరాన్ని అలా ముందుకు వెళ్ళనీయడం కదల్చడం అనేదే పెద్ద భారంగా ఉంది. అంతటి భారంగా ఉన్నటువంటి శరీరం మనకు రాదంటారా? ఎందుకివ్వడు? ఈ జన్మలో ఇవ్వలేదు. నువ్వు సన్నగా ఉన్నావేమో. కానీ వచ్చే జన్మలో నీకది ఇవ్వడనే గ్యారంటీ ఏమైనా ఉందా? మనమేం చేస్తాం? అలాంటి శరీరం ఒకటి కనపడగానే పకా 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 అని నవ్వేస్తాం. అంటే ఇప్పుడు ఏ విషయానికి పకపకా అనాలో, ఏ విషయానికి మనం నవ్వకుండా జాగ్రత్తగా ఉండాలో, అవతలి వారి మీద ఏ సమయంలో అవతలి వారిని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలో విచక్షణ లేని ప్రవర్తన ఎందుకు అంటే, ఇవాళ మనకున్నటువంటి ఉపాధి, ఆ ఉపాధికి సంబంధించి మనకున్నటువంటి సౌఖ్యాలు, మనకున్నటువంటి గొప్పతనం. ఈ గొప్పతనం మనల్ని ఏం చేస్తుంది? అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని చూసినప్పుడు, నిజంగా ఆ లోపంతో నువ్వే ఉన్నావనుకో, నిన్ను చూసి వేరొకరు నవ్వారనుకోండి ఎలా ఉంటుందండి? ఎంత బాధపడతాం, ఎంత కోప్పడతాం. వాళ్ళేం చేస్తారు వెంటనే, వీళ్ళకు కూడా భగవంతుడా ఇలాంటిది ఇవ్వండి అని వాళ్ళు అడగకుండా ఉంటారా? ఇవాళ నువ్వు సంతోషంగా ఉన్నావనుకుంటున్నావు. ఆ సంతోషం ఒక రోజున నిన్ను అదే స్థితికి తీసుకువెళ్ళదని నువ్వు అనుకుంటావా? శాస్త్రం తెలియకపోవడం వలన ఆ కష్టంలో ఉన్న వారికి స్వాంతన ఇవ్వకపోగా మనం అవమానం చేస్తూ, హేళన చేస్తూ, వాళ్ళకున్న లోపంతో లడ్డుగా ఉంటే లడ్డుదానా అంటారు. నల్లగా ఉంటే నల్లదానా అంటారు. తెల్లగా ఉంటే తెల్లదానా అంటారు. ఏదుంటే అది మనకొకటి ఏంటంటే, ఏదో ఒకటి అనాలి, అవతలోని ఏడిపించాల. వాడి మొఖం చిన్నబుచ్చుకుంటే మనకు సంతోషమండి. అంటే భగవంతుడు అంటున్నారు ప్రతి చిన్నదానికి అవతలి వ్యక్తి బాధపడ్డాడు. ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? నేనే బాధపడుతున్నాను, లోపటున్నాను. మాం చైవాంత శరీరస్థం. నేనున్నానండి లోపట. నేనున్నాను. నన్నెలా బాధపెడతారు మీరు? నేనే కదా బాధపడేది. ఇక్కడ చెప్తాడు పురుషః ప్రకృతిస్థో హి బుంకే ప్రకృతి జాన్ గుణాన్ అంటాడు. 13వ అధ్యాయం 23వ శ్లోకంలో. నేను బాధపడుతున్నానన్నాడు. నేను బాధపడుతున్నానన్నప్పుడు అన్నింటిని నేనే భుజిస్తున్నాను. మీ యొక్క సంతోషాన్ని, మీ దుఃఖాన్ని, మీరు తినే ప్రతి వస్తువుని కూడా నేనే ఆస్వాదిస్తున్నాను. నేనే అన్నింటికి సాక్షిగా ఉన్నాను. నేను భోక్తగా ఉన్నాను. గతిర్భర్త అంటే నేను మీ అందరిని భరించేటటువంటి వాడిని. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం అంటారు. మీరందరూ ఆశ్రయించేది నన్నే. నేనే మీ అందరి యొక్క సృష్టి స్థితి లయకారుడనై ఉన్నానని భగవంతుడు మనకు ఎన్నెన్నో గొప్ప గొప్ప సత్యాలు భగవద్గీతలో చెప్తున్నారు. అవతలి వారి యొక్క లోపం వీలైతే వారి యొక్క లోపాన్ని పోగొట్టడానికి మీ వంతు సహాయం చెయ్యలేకపోయారు. ఈశ్వరుడు మీరు మీ ఇంట్లో ఉండి ఇక్కడ మీరు టీవీ ఆ ఫోన్లో అలా వస్తుంది. మీరు చూస్తున్నారు. ఏదో ఒక మెసేజ్ చూస్తున్నారు. దానికి స్పందించండి. భగవంతుడా వాళ్ళ కష్టాన్ని పోగొట్టండి స్వామి. అంత కష్టం అది ఊహకు కూడా మేము భరించలేము. వాళ్ళెలా భరిస్తున్నారు అని పరకాయ ప్రవేశం చెయ్యమంటాడు భగవంతుడు. అందంగా ఉన్న వాళ్ళలో మనం పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంటామండి. అబ్బా! నేనే ఇంత అందంగా ఉంటే అసలు నేనెలా గొప్పగా ఉండగలనని, అవతలి వాడు కలెక్టర్ అయితే ఆ కలెక్టర్ పదవిలో మనం కూడా పరకాయ ప్రవేశం చేయమంటే దెబ్బకు చేసేస్తాం. కానీ అదే కష్టం ఉన్నటువంటి వాళ్ళలోకి మీరు పరకాయ ప్రవేశం చేయగలరా? సచ్చినా చెయ్యరు. ఇప్పుడు మనకున్నటువంటి హమ్మయ్య! ఓహ్ మై గాడ్! నాకివాళ ఇలాంటి కష్టం లేదు. నన్ను బతికించారని పరమ సంతోషంతో వెళ్ళిపోతారు అవతలి వాడి కష్టం చూసి. మీరు ఆ కష్టానికి కొంత స్పందించండి. మీరు మనిషి, ఒక పశువు స్పందించలేదు. మానవ జన్మలో తెలివితేటలున్నాయి. ఆ వివేకంతో కూడినటువంటి మీరు సునిశితత్వాన్ని సంపాదించుకోవాలి. అజ్ఞానం అనేటటువంటి అవివేకం మీ దగ్గర ఉన్నంత వరకు మీరు ముక్తి పొందలేరు. వివేకంతో మీరు సునిశితత్వాన్ని సంపాదిస్తే తప్ప మీరు జన్మలో నుంచి బయటపడలేరు. ఆయన ఏమంటున్నారు? దుఃఖః అన్నారు. సమస్త దుఃఖముల నుంచి విడిపడాలంటే
మీ యొక్క మనసు ప్రశాంతం కావాలి. ప్రశాంతత పొందాలి అంటే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియ ఇచ్చరన్నాత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అంటారు. రాగద్వేషములు లేకుండా అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూడండి. ఎవరిని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. ఎవరైనా కష్టంలో ఉంటే అయ్యో పాపమని మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రార్థన చెయ్యండి. మీరేం చేయలేకపోతున్నారు, ఈశ్వరా వాళ్ళకు మంచి జీవితం ప్రసాదించండి, వాళ్ళ కష్టాన్ని పోగొట్టండి అని మనఃపూర్వకంగా నీ కుటుంబంలో ఉన్న వారికే కష్టం వస్తే నువ్వు ఎలా స్పందిస్తావో అంత గొప్పగా అవతలి వారి యొక్క కష్టానికి చెలించి ఆ కష్టాన్ని తీర్చమని ఒక్క ప్రార్థన భగవంతుడికి ఒక్క క్షణం వారి కోసం కేటాయించండి. అప్పుడు మీరేమవుతారు, మీ మనసు ఏమవుతుందంటే నిర్మలమవుతుంది. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే అంటున్నారు. మరి ఎవరికైతే నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుందో సమస్త దుఃఖముల వల్ల కలిగేటటువంటి హాని నుంచి బయటపడతారు అని పరమాత్మ మనకు చెప్తున్నారు. అంటే మనకు ముందే చెప్పారు. ఈ శ్లోకాలన్నీ 2వ అధ్యాయంలోనే చెప్పి ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం మళ్ళీ ఎలా సాధన చేసుకుని భగవంతుడు చెప్పిన విధంగా మనం ముక్తిని పొందగలమో మళ్ళీ మళ్ళీ వివరిస్తారు కృష్ణ పరమాత్మ. భగవద్గీత మొత్తం ఒక్కొక్క విషయాన్ని చాలా చక్కగా జాగ్రత్తగా నేర్పిస్తారండి. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నారు యుక్తాహార. యుక్త అంటే మితము. దేనికైనా అతి సర్వత్రా వర్జయేతని పెద్దలు చెప్తారు. ఇది భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటే. మితం అనేది సంపాదించుకోండి. యుక్తాహార, మితమైన ఆహారాన్ని తీసుకోండి. రోజు మితంగా ఆహారం తీసుకున్న వారికి ఉపవాసం లాంటివి కూడా అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాస వ్రతములు చేస్తూ శరీరాన్ని శుష్కింపజేస్తారు. అలా చేయొద్దంటారు కృష్ణ పరమాత్మ. ఆయన ఏమంటారంటే మితమైనటువంటి ఆహారము, మితమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ కలిగి ఉండాలి. ఎప్పుడైనా మీకు శరీరానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం ఉండి అజీర్తికి సంబంధించిన విషయాలలో మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏకాదశి రోజు వ్రతాన్ని తీసుకోండి. ఏకాదశి రోజే ఎందుకు చేసుకోవాలి, మిగిలిన రోజులు ఎందుకు చేయకూడదు? శాస్త్రం ఏకాదశికి ఎందుకు అంత ప్రియారిటీ ఇచ్చింది అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. యొక్క మనసు మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని గనక ఆ రోజు నిలుపుదల చేశాము అంటే ఏమవుతుంది, ఈ మనస్సు ఈ శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి వ్యర్థాల వలన మనస్సు చాలా క్లేశాన్ని పొందుతుంది. ఆ క్లేశం పొందినప్పుడు శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల యొక్క వ్యవస్థ తారుమారైపోతుందండి. ఈ తారుమారైపోయినప్పుడు భగవత్ సంబంధమైన సాధన చేయడంలో మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఇవి అంటే లోపటిది ఉన్నటువంటి ఆ వ్యర్థముతో కూడినటువంటి ఆహారం ఏమవుతుందంటే, మరి ఆహారం మనం తీసుకున్నటువంటి ఆహారము వలన వచ్చినటువంటి సమస్య చేత మన మనస్సు కూడా ప్రభావితం అవుతుంది. ఈ మనస్సు మరి స్వస్థతను పొందాలంటే ఈ శరీరానికి సంబంధించి బరువెక్కినటువంటి ఈ శరీరంలో జీర్ణం కానటువంటి వ్యర్థాలన్నీ కరిగిపోయినప్పుడు ఇప్పుడు మనస్సు తేలిక పడుతుంది. ఎప్పుడైతే మనస్సు తేలిక పడుతుందో దీన్ని మనస్సు ద్వారా మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా పనుల యొక్క నిర్వహణ చేస్తుంటాయి కాబట్టి మనస్సు నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అంటే మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఆ అనారోగ్యానికి మూలం ఏమిటి అంటే మన జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే ఎప్పుడైనా మన శరీరంలోకి అనారోగ్యం వస్తుంది. అందుకే డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మనకు మెడిసిన్ ఇస్తారు. అంటే ముందు జీర్ణ వ్యవస్థలో గనక సక్రమంగా ఉంటే మన శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లంకనం పరమౌషధం అని చెప్పేసి శాస్త్రాలు కూడా చెప్తాయి. అంటే మితమైన ఆహారము, మితమైనటువంటి ప్రవర్తన, మితమైనటువంటి నిద్ర, ఇవన్నీ చేసేటటువంటి యోగులకి ఏ విధమైనటువంటి వ్రతాలు ఉండవు. ఇవన్నీ నియమాలు తప్పి ఇవాళ ఫంక్షన్కి వెళ్ళామండి, కొద్దిగా అనవసరంగా కూడా కొద్దిగా ఏదో అక్కడున్న రుచికి లొంగిపోయి కొంచెం ఎక్కువగా తిన్నాం. ఇట్లా రకరకాల సందర్భాలలో మనం ఏం చేస్తుంటామంటే మరి ఆయా పదార్థాలకు సంబంధించినటువంటి లోభత్వం చేత ఆయా పదార్థాలను మనం అధికంగా భుజిస్తూ ఉంటాం.
వాటి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము యోగమునకు సాధ్యం కాదు కాబట్టి, మన యొక్క మనస్సు యొక్క ప్రశాంతతను పోగొడుతుంది కాబట్టి, ఎప్పుడైనా ఉపవాసానికి సంబంధించినటువంటి వ్రతాలను చేసుకోవచ్చు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపితే 11. అందుకే 11వ రోజు మనం చేసినటువంటి సాధన ఏమవుతుంది అనంటే, మరి మన యొక్క మనసు యొక్క ప్రశాంతతకు, యోగమునకు మన శరీరము సిద్ధమవుతుంది కాబట్టి, ఏకాదశి వ్రతము అని చెప్పేసి దానికి సంబంధించి కూడా నియమాన్ని మనకు తెలియజేశారన్నమాట. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. పూర్ణంగా ఈశ్వరుడు చెప్పిన ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తున్నవారు ఇక వారు ఏం చేస్తారు? లంకడం అనేటటువంటి పదాన్ని విడిచిపెట్టి మితము అనే పదానికి వెళ్తారు. ఇది ఇక్కడ దుఃఖజహ అనలేదు. దీని వలన దుఃఖం కలుగుతుంది అనలేదండి. దుఃఖహ, దుఃఖముల నుండి విడిపడతావు. ఎలా విడిపడతావు? యుక్తాహార విహారస్య, నీ యొక్క ప్రవర్తన, నువ్వు చేసేటటువంటి కర్మలు అన్నీ ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. యుక్త విహారస్య, యుక్త చేష్టసు కర్మసు, అంటే నీ యొక్క ప్రవర్తన, నువ్వు చేసేటటువంటి కర్మలు ప్రతిదీ కూడా మితం 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 అనే పదానికి అమితమైనటువంటి ప్రాధాన్యత కృష్ణ పరమాత్మ ఇచ్చారు. కాబట్టి యుక్త స్వప్నావబోధస్య, అంటే ఎవరైతే మితంగా ప్రవర్తిస్తుంటారో వారు సమస్త దుఃఖముల నుండి విడిబడి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే ఆహారాన్ని తీసుకోవడంలో నియమాలు పాటిస్తూ ఆయా నియమాల చేత ఎవరి శరీరం అయితే శుద్ధమవుతుందో, శుద్ధమైనటువంటి ఆ దేహంతో మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన, మీరు చేసేటటువంటి ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? ఈ దేని యందు కూడా అతి, తర్వాత అల్పత్వం అనే రెండింటిని విడిచిపెట్టి మాట యందు మితం, తర్వాత మన మనస్సులో ఆలోచనలకు ఏం చేయాలి? కాస్త మితంగా మనం ఆలోచనలు చేస్తూ ఉండాలి. తర్వాత ఈ శరీరంతో చేసేటటువంటి కర్మల యందు కూడా ఏ పని చేస్తున్నా ఆలోచించి మనం కర్మలు చేయాలి. జ్ఞాని ఆలోచించి చేస్తాడు, చేసిన తర్వాత ఆలోచించడు. అజ్ఞాని ఆలోచించకుండా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, ఆ పని చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేయకూడదు కదా, చేసేసానని బాధపడతాడు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానము మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలను, అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు అండి, మనం మాత్రమే స్వచ్ఛంగా ఉన్నాము, ఇక నేనేం చేసినా ఏం కాదు అనుకుంటే అలా కుదరదండి. అవతలి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని కూడా గమనిస్తూ, ఇప్పుడు ఈ మాట నేను మాట్లాడితే అవతలి వ్యక్తికి నచ్చుతుందా లేదా? అవతలి వ్యక్తి, ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తికి నేను చెప్పిన మాట ఉపయోగపడుతుందని చెప్పేసి అతడు ఏదో ఆలోచిస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆ మాట చెప్పాననుకోండి, ఇప్పుడు ఆ మాట వల్ల అతనికి ప్రయోజనం చేరకపోగా ఆ మాట చేత మన మీద వ్యతిరేక దిశలో మనల్ని అనకూడనటువంటి మాట కూడా అనే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం చేసినటువంటి పని అవతలి వారికి నచ్చాలి అంటే ఏం చేయాలి? అవతలి వారు ఏం కోరుకుంటున్నారో నీకు తెలియాలి. ఏం కోరుకుంటున్నారో నీకు తెలియాలంటే అతడు ఏ గుణంలో ఉన్నాడో నీకు అర్థం కావాలి. అతడు ఏ గుణంలో ఉన్నాడో నీకు తెలియకుండా నువ్వు అతనికి నువ్వు ఏదో మంచి చెయ్యాలని ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం నిన్నేం చేస్తుందంటే, నీకు సంతోషాన్ని ఇవ్వకపోగా, అవతలి వ్యక్తికి ఆనందాన్ని ఇవ్వకపోగా, అది మీ ఇరువురికి కూడా కష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్పిన మితం అనే దానిలో నీ ఒక్కరిలోనే కాదు, అవతలి వారి యొక్క గుణాన్ని కూడా అంచనా వేయగలిగిన శక్తి నువ్వు మితంగా ఉన్నప్పుడు అందుతుంది. నువ్వు ఒక మాట మాట్లాడటంలో మితం అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు అవతలి వ్యక్తితో నువ్వేం మాట్లాడాలి అంటే, అవతలి వ్యక్తి గబగబా మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి మాటలలో ఆ వ్యక్తి నీ నుంచి ఏదైనా కోరుకుంటున్నాడా, లేదా నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేదా ఇంకొకరి ద్వారా ఇతను ఏదైనా పొందాలనుకుంటున్నాడా? అంటే ఇక్కడ నీకు మితం అనేది అలవాటు చేసుకున్నారనుకోండి, అవతల వ్యక్తిని సంతృప్తి పరచడానికి, అవతలి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అందుకే భగవంతుడు
ఇక్కడ మితం అనేటటువంటి పదం గురించి గొప్పగా చెప్పారు. అంటే మితత్వాన్ని అలవాటు చేసుకోండి. అప్పుడు సమస్త దుఃఖములు వేరొకరి వలన ఇప్పుడు మన వల్ల మనకు కష్టాలు రావడం వేరు. మనం మన ప్రమేయం లేకుండా కూడా ఒక్కొక్కసారి అవతలి వారు మనల్ని ఏం చేస్తారంటే దూషణ చేస్తారు. ఆ దూషణ వల్ల వచ్చేటటువంటి మాటల చేత కూడా మనం బాధపడకుండా మనల్ని మనం గట్టెక్కించుకోవాలి అంటే మీరందరూ ఒక ఆయుధాన్ని తయారు చేసుకోండి. ఏంటి ఆ ఆయుధం? మన ఎవరి దగ్గర ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటే బ్రహ్మరాక్షసుడి నుంచి ఎలా అయితే బయటపడ్డాడో, మనం కూడా బ్రహ్మ జ్ఞానము ద్వారా అందుకున్నటువంటి ఆయుధం ఏంటంటే మితం అనేటటువంటి ఆ మాటను మన జీవితంలో మనం ఒక ఆయుధంగా వాడుకున్నాం అనుకోండి. మన దగ్గరున్న వస్తువు ఏంటంటే ఇది ఎవ్వరికీ కనిపించదు. కనిపించదు కానీ రక్షిస్తుంది. ఆ రక్షించగలిగిన ఆయుధం ఏంటంటే మితం. ఆ మితం అనేటటువంటి దానిని గనక మనం నిరంతరం ఆచరిస్తూ ఉన్నప్పుడు నీవు సమస్త దుఃఖముల నుండి విడిపడతావని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది చేయటం వల్ల మళ్ళీ మనకి ఏం జరుగుతుంది? నువ్వు దేనిని పొందగలవు అని చెప్పి పరమాత్మ మనకు ఇలాంటి సాధన చేసిన వారికి లభ్యమయ్యేటటువంటి ఫలం గురించి కూడా మళ్ళీ తర్వాత శ్లోకంలో వివరణ చేస్తున్నారు. దాన్ని మనం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదమ్మ. అహం బ్రహ్మ నిరాకుర్యామ్మ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.